అద్భుతం, మహాద్భుతం. దేవుని కార్యాలు ఇంత అద్భుతంగా ఉంటాయా? జూన్ నెల 16వ తారీఖు నాడు దైవ సేవకులు అమ్మ తేజ గారి ద్వారా ఈ సహోదరి భర్త కొరకు ఏడుస్తూ ఉంటే పేరు పెట్టి పిలిచి, నీ భర్త ఉద్యోగం కోసం ఏడుస్తున్నావా? అతి తొందరలోనే నీ భర్తకు ఉద్యోగం రాబోతుంది అని అమ్మ తేజ గారు దైవ సేవకులు ప్రవచించారు. భర్త కోసం ఏడుస్తున్నావా చెల్లెమ్మా? అవునా? భర్త అంటే ఇష్టమా? అవునా? శశి నిజమేనా? శశిరేఖ, నీ భర్త యుఎస్లో ఉన్నాడు. భర్తకి ఇంకా జాబ్ రాలేదు. నీ భర్తకి ఇంటికి వెళ్ళి చెప్పు, తొందరలోనే నీ భర్తకు ఉద్యోగం రాబోతుంది. ప్రవచించిన రీతిగా కేవలం నెల రోజుల్లోనే ఒక్క ఉద్యోగం కాదు, 2 ఉద్యోగాలను దేవుడిచ్చాడు. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. నా పేరు విజయ్ కుమార్. రైట్ నౌ ఐమ్ షేరింగ్ మై టెస్టిమనీ ఫ్రమ్ డాలస్, టెక్సస్, యూఎస్లో ఉన్నానండి. యూఎస్లోకి వచ్చి 4-5 మంత్స్ నుంచి జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను. జాబ్ కోసం ఎంతో ట్రై చేస్తున్నాను. చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, చాలా కంపెనీస్కి అప్లై చేశాను, కానీ ఎక్కడ సక్సెస్ అనేది రాలేదు. ఇన్ ద మీన్ టైమ్ మా వైఫ్ ద్వారా అమ్మ తేజ మినిస్ట్రీస్ అనేది నాకు తెలియడం జరిగింది. అది ఎలా అంటే జూన్ 16 మా వైఫ్ అమ్మ తేజ మినిస్ట్రీస్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మా వైఫ్ పేరు పిలిచి చెప్పారు. ఇలా ఐజియా 58:12 చాప్టర్ రెఫరెన్స్ ద్వారా చెప్పారు, శశిరేఖ, యువర్ హస్బెండ్ హూ ఇస్ స్టేయింగ్ ఇన్ యుఎస్ ఈజ్ రైట్ నౌ వితౌట్ ఎ జాబ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు బి బ్లెస్డ్ విత్ ఎ వెరీ గుడ్ జాబ్ అనేసి ప్రేయర్ చేసి చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అండి, జూన్ 16వ తారీఖు ప్రేయర్ చేశారు. జూలై 16 నాకు దేవుడు ఆఫర్ అనేది ఇచ్చారు. ఇమీడియట్గా జూలై 17 ఇంకొక ఆఫర్ అనేది ఇచ్చారు. ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్. వెన్ గాడ్ స్టార్ట్స్ హిస్ బ్లెస్సింగ్స్, అది అన్లిమిటెడ్ అండి. ఎస్, ఇట్స్ ట్రూ. ఐ థ్యాంక్ అమ్మ తేజ పాస్టర్ మినిస్ట్రీస్ అండ్ ఆల్ ద పీపుల్ హూ ప్రేడ్ ఫర్ మై టు రికవర్ ఫ్రమ్ మై సిచ్యువేషన్. ఆల్ ద గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్ అండి. మొదటిగా దైవజనులకి వందనాలండి. అక్క వందనాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలండి. నేను ఇది 2వసారి పరిచర్యకి రావడం జరుగుతోంది. నేను సాక్ష్యంతో వచ్చాను. గొప్ప సాక్ష్యాన్ని మీతో పంచుకోబోతున్నాను ఈ సన్నిధిలో. నేను జూన్ 16 ఇక్కడికి వచ్చానండి. చాలా బాధ, వేదనతో వచ్చాను నేను ఇక్కడికి. దైవజనులు యెషయా గ్రంథం 58:12 అధ్యాయం ద్వారా నాతో మాట్లాడి నన్ను లేపడం జరిగింది. నన్ను లేపి నా పేరు చెప్పారు. నా పేరు చెప్పి నేను ఏ సమస్యతో వచ్చానో నేను చెప్పారు. మా భర్త 5 మంత్స్ అయింది, యుఎస్లో ఉన్నారండి, జాబ్ లేకుండా. 5 మంత్స్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారు అక్కడ. సో అంటే జాబ్ వచ్చే పరిస్థితి అయితే అక్కడ లేదు. సిచ్యువేషన్ అందరికీ తెలుసు, రెసెషన్ జరుగుతోంది అక్కడ. జాబ్ వచ్చే పరిస్థితి లేదు. చాలా బాధ, వేదనతోటి మా ఇండ్లు సేల్ చేసేసాము, దారులన్నీ మూసుకుపోయాయి, పిల్లలు స్కూల్ మాన్పించేశాను. నాకు ఎటు దారి కనిపించలేదు. హరిహర కళాభవన్కి వెళ్ళాను నేను అక్కడికి, కానీ కలిసి మాట్లాడడం ఇవంతా కుదరలేదు నాకు. నేను ఇక్కడికి రావాలని నెక్స్ట్ వీక్ జూన్ 16 ఇక్కడికి వచ్చాను నేను. అన్నారు చెప్పిన తర్వాత నా సమస్య ఏంటో ధైర్యంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. కానీ రోజులు గడుస్తున్నాయి. మా హస్బెండ్ బ్యాక్ ఇండియా వచ్చేయాలని ప్రయత్నంలో ఉన్నాడు. లాస్ట్ ఇంకా 30 days మాత్రమే నా చేతిలో టైం ఉంది. ఇంకా టైం లేదు. ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు. ఇక్కడ కాల్స్ రావడం మానిపోయాయి.
నేను వచ్చేస్తున్నాను ఇండియాకి నెక్స్ట్ మంత్ అని చెప్పారు. అనుకోని రీతిగా జూలై 16th అన్న నన్ను పిలిచారు. జూలై 17th 16th ఒక జాబ్ వచ్చింది, మంచి ఆఫర్. ఈ పరిస్థితుల్లో అట్లాంటి వారి ఆఫర్ రాదండి. మంచి ప్యాకేజ్తో మంచి స్కేల్తో దేవుడు దీవించారు. జూలై 17th మరి ఇంకొక ఆఫర్ వచ్చింది. 1 hour జరగాల్సిన ఇంటర్వ్యూలో ½ an hourకి ప్యాక్ చేసేసారు. ఇంటర్వ్యూ క్లోజ్ చేసి వితిన్ ½ an hourలోనే వాళ్ళు కాల్ చేసి కాల్ బ్యాక్, ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ కమ్ టు చికాగో అని చెప్పారు. గొప్ప సాక్ష్యం. నెల రోజుల్లో దేవుడు ప్రతిరోజు ఇంకా ఎన్ని రోజులు దేవుడా దైవచనుల ద్వారా మీరు మాట్లాడారు కదా, ఇంకా ఎన్ని రోజులు అని ఏడుస్తూ ఉండేదాన్ని దేవుని సన్నిధిలో. కానీ దేవుడు అదే రోజు, ఏ రోజైతే దైవజనుల ద్వారా నన్ను పిలిచి మాట్లాడారో అదే రోజు నా హస్బెండ్కి జాబ్ రావడం జరిగిందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలి. ప్రతి క్రెడిట్ అంతా దేవునికే అండి, క్రెడిట్ అంతా దేవునికే. ఇంకొక విషయం, ఇక్కడి నుంచి నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నేను ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ వినడం జరిగింది, చూడడం జరిగిందండి. ఈ సంఘాన్ని దూషించడం, నిందలు వేయడం కాదండి. ఇది అలాంటి సంఘం కాదు. ఒకప్పుడు నేను కూడా, మీరు చూసుకుంటే జూన్ 16th రోజు 2 hours 44 minutes ముందుకి ఫార్వర్డ్ చేసి చూస్తే నేను మాట్లాడిన విషయాలు అందులో ఉన్నాయండి. నేను కూడా నమ్మలేదండి ఫస్ట్ చూసినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చి చూశాను, నేను హరిహర కళా భవన్లో చూశాను. ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా. వాలంటీర్స్ మధ్యలో కూర్చొని వాళ్ళ విషయాలు కనుక్కొని, కాదండి నేను ఎవరో కూడా తెలీదు అన్నయ్యకి, మేము ఎవరో ఎక్కడి నుంచో వచ్చాము, చాలా బాధలో వచ్చాం మేము. అసలు ఎటువంటి స్థితి నుంచి దేవుడు మమ్మల్ని సాక్షులుగా మార్చి ఈరోజు మమ్మల్ని ఇక్కడ నించోబెట్టారండి. దేవుడి నామానికి ఘనత కలగాలి. సో మన క్రిస్టియానిటీలో అలాంటిది లేదండి. దూషించడము అంటే స్టేజ్ ఎక్కిన తర్వాత మనము అన్నిటినీ విడిచి దేవుణ్ణి వెంబడించాలండి. ఆ విషయం నేను ఈ సంఘంలో నేర్చుకున్నానండి. నిన్న ఒక బ్రదర్ పరిచయం అయ్యారు నాకు ఆటోలో. ఆ బ్రదర్ని మేము అడిగాం, ఏంటి అమ్మ తేజ గారు అబద్ధం అంటున్నారు కదా, అవన్నీ మీరేమంటారు, మీరు ఇక్కడే లోకల్గా ఉంటున్నారు కదా అని అడిగినప్పుడు ఆ బ్రదర్ చెప్పిన మాట, అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాడమ్మా. మేము వేరే డినామినేషన్కి వెళ్తాము, కానీ ఆయన గురించి నాకు తెలుసు. 2-3 సార్లు నేను ఈ పరిచర్యకు వచ్చాను. ఇక్కడ జరిగేదంతా నిజం. అవునండి, ఇక్కడ జరిగేదంతా నిజం. ఒక్కసారి మీరు వచ్చి చూడండి, అనుభవించండి. దేవుడి కార్యాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. నాకన్నిటినీ నాట్యంగా మార్చాడండి దేవుడు. నేను ఎప్పటికీ ఈ సంఘానికి నేను రుణపడి ఉంటానని నేను ఇక్కడ నించోని చెప్తున్నానండి. చాలా సంతోషం. నా రికార్డింగ్ ఉందా మీతో? రికార్డింగ్ జూన్ 16వ తారీఖు. ఎంతమందికి అర్థమైంది చెల్లి చెప్పిన సాక్ష్యం? జూన్ 16వ తారీఖు జాబ్ ఆఫర్ కూడా వచ్చిందా? ఇది వాళ్ళ హస్బెండ్ ఆఫర్ లెటర్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. జూన్ 16వ తారీఖు దైవ సేవకులు మరి ఆరాధన జరుగుతూ ఉన్న క్రమములోనే నాకు తెలిసి ఆరాధన అయిపోయింది, వాక్యం జరుగుతూ ఉంది. వాక్యం స్టార్ట్ అయింది, అలా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చి అద్భుతం. ఇప్పుడు మీరు వింటారు, ఒకసారి ఆ సాక్ష్యాన్ని కూడా విందాం. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం కదా. జూన్ 16వ తారీఖు దైవ సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఆమేన్. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. జూలై 16వ తారీఖు జాబ్ ఆఫర్ వచ్చింది. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫారెన్లో ఎటువంటి జాబ్స్ లేవండి, ఇండియాలో లేవు, ఫారెన్లో లేవు. 5 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు, కానీ మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి నిజంగా దేవుడు చాలా గొప్పవాడై ఉన్నాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు.
నీ భర్తని నడిపించబోతున్నాడు నా దేవుడు. ఆమేన్. లే, భర్త కోసం ఏడుస్తున్నావా చెల్లెమ్మా? అవునా శశి? నిజమేనా? శశిరేఖ. గట్టిగా చెప్పట్లు పెట్టాల. యుఎస్ లో ఉన్నాడు. ఆమేన్. నీ భర్తకి ఇంకా జాబ్ రాలేదు. హల్లెలూయా. నీ భర్తకి ఇంటికి వెళ్ళి చెప్పు, తొందరలోనే నీ భర్తకు ఉద్యోగం రాబోతుంది. ఆమేన్. ఏమనిపిస్తుంది శశిరేఖ? చాలా అద్భుతంగా అనిపిస్తుందన్నా. అద్భుతంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చావు శశిరేఖ? హైదరాబాద్ నుంచి అన్నా. ఇక్కడ ఏసై ఉన్నాడా? ఉన్నాడన్నా. చాలా మంది ఇక్కడ లేడు అంటున్నారు. లేదన్నా, ఉన్నాడన్నా. ఉన్నాడు. ఉన్నాడన్నా. శశిరేఖ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. భర్త కొరకు ఏడుస్తున్నావా చెల్లి అని? నిజంగా చూడండి, దేవుడు నిజంగా గొప్పవాడండి. మన హృదయంలో ఉన్న, మన గుండెల్లో ఉన్న బాధ ఆయనకు మాత్రమే తెలుసు. ఆమేన్. జూన్ 16వ తారీఖు మరి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా మరి జరిగిన ఆరాధనలో మరి దేవుడు మాట్లాడి ఉన్నారు. మరి జూలై 16వ తారీఖే మరి ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయినప్పుడు దాంట్లో అద్భుతమైన రీతిలో గొప్ప ప్యాకేజ్తో చక్కని ఉద్యోగాన్ని దేవుడు మరి కలగ చేసినందుకు, ఇచ్చినందుకు పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దామ. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నారు. ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. చాలా సంతోషము. మరి వారికున్న ఏదైతే ఆఫర్ లెటర్ ఉన్నారో ఆ లెటర్ కూడా చూపించారు. చాలా సంతోషం నాన్న. మరి వాళ్ళు తెలియజేసిన విషయం ఏంటంటే ఒక్క జాబ్ కాదు, ఒకటేసారి రెండు ఉద్యోగాలు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చాలా సంతోషం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. నేను ఆ రోజు అనుకుంటూ ఉన్నానండి, నా వాక్యం చెప్పగానే 58:12 వచనం చెప్పగానే అన్న ఒక మాట అన్నారు, నా జీవితం అయిపోయింది, నా భర్త జీవితం అయిపోయింది. అవునండి, నేను అనుకుంటున్నాను నా మనసులో, దేవుడా ఏం అప్స్ అండ్ డౌన్స్ జరిగిన పరిస్థితి, ఎటువంటి పరిస్థితి నుంచి జాబ్ వదులుకొని వెళ్ళాడు నా హస్బెండ్ ఇక్కడి నుంచి. జాబ్ ఒకవేళ రాకపోతే నా పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఏమవబోతుందో మాకు తెలియదండి. మాకు తెలియదు, మాకు ఎవ్వరు ఆధారం లేరు. ఆ రోజు నా మనసులో నేను అనుకుంటున్నాను, అవును దేవుడా నా పరిస్థితి, నా భర్త పరిస్థితి అయిపోయింది అని నేను అనుకున్న సమయంలో అన్న చెప్పిన మాట, నా దేవుడు నీ భర్తని నడిపించబోతున్నాడు అని. నా మనసులో మాట నా దేవుడికి నాకు తప్ప ఎవ్వరికి తెలియదండి. నా బాధ నాకు నా దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదండి. అటువంటిది పరిశుద్ధ ఆత్మ ద్వారా అన్న బయలుపరిచినప్పుడు నాకు ఎంత సంతోషమో అండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ పిల్లల్ని కూడా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ మాన్పించేశారంట. ఆ రోజు నీతో పాటు ఎవరు వచ్చారు? ఇప్పుడు కూడా వచ్చారు. అప్పుడు ఎవరెవరు వచ్చారు? అమ్మా నాన్న పిల్లలు, నేను వచ్చాను. ఇప్పుడు కూడా అమ్మా నాన్న పిల్లలు మేము. ఒక్కసారి వస్తారా? రండి రండి రండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా దేవానికే స్తోత్రం, దేవా. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక. ఆమేన్. ఈ సంఘానికి జూన్ 15వ తేదీ ఆదివారం పరిశుద్ధ దినం 16వ తేదీ వచ్చాము ఇక్కడికి. మళ్ళీ నెల లోపల ఇక్కడికి మళ్ళీ మా అల్లుడికి జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది. కీర్తనలు 89వ అధ్యాయము 34లో వచనంలో చెప్పినట్లు, నా నిబంధనను నేను రద్దుపరచను,
నా నోటి నుంచి వచ్చిన మాటను నేను మార్చను అని చెప్పినాడు మహాదేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడికి మనం ఏమిచ్చినా ఏం చేసినా కానీ మనం రుణం తీర్చుకోలేము. ఆయన మాట మార్చే దేవుడు కాదు, ఆయన నిబంధనను రద్దుపరిచే దేవుడు కాదు. ఎల్లప్పుడూ ఆయన చేసిన నిబంధనను ఎల్లకాలం ఆయన గుర్తుంచుకొని మనల్ని నడిపిస్తున్న దేవుడికి మహిమ ఘనత స్తుతులు కలుగునుగాక. సరే గట్టిగా చప్పట్లు కదా. నెల రోజులు. ఆమెన్. ఆ రోజు వర్తమానం యాకోబు ఏ విధంగా అయితే పెనుగులాడాడో ఆ విధంగా మీరు పెనుగులాడండి. సేవకుడి చేతిలో ఏముంటుందండి? సేవకుడు ప్రార్థన చేయగలుగుతాడు. విశ్వాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి తమ్ముడు నాకు ఫోన్ చేశాడు, అన్నా ఉద్యోగం లేక ఇన్ని నెలల నుంచి ఉన్నానన్న. ఆ రోజు లైవ్ చూశాను, పరిశుద్ధాత్మదేవుడు నా భార్యతో మాట్లాడాడన్న. ఒక ఉద్యోగం కాదన్న, 2 ఉద్యోగాలను యేసయ్య నాకు ఇచ్చాడన్న. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా. ఎంత అద్భుతం తెలుసా? ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిస్థితి బాగాలేదు. అమెరికాలో ఉన్న వేరే దేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారు. అనేకమైనటువంటి ప్రేయర్ కాల్స్ నాకు, అన్న జాబ్ రావట్లేదు. కానీ అద్భుతమైనటువంటి రీతిలో మంచి ఉద్యోగాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మీరందరూ కూడా ఏ బాధలతో వచ్చారో, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడాలి. ఈ బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నా చెల్లెమ్మని బట్టి వందనాలు. ఆనాడు యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడింది భర్త కోసం. ఇంత మంచి ప్రార్థన పరురాల్ని ఆ బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు. మా గొప్పతనం ఏం లేదయ్యా, ఈ బిడ్డలో ఉన్నటువంటి కన్నీటి ప్రార్థనను మీరు చూశారు. భర్త కొరకు కన్నీరు విరుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిందయ్యా ఈ బిడ్డ. ఈ బిడ్డ కన్నీళ్లను చూసిన దేవుడా అద్భుతమైనటువంటి రీతిలో బిడ్డకు ఉద్యోగాన్ని ఇచ్చారు. అయ్యా, నా చెల్లెమ్మని దీవించండి. దూరదేశంలో ఉంటున్నటువంటి బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. డాడీని దీవించండి, మమ్మీని దీవించండి ప్రభా. ఈ బిడ్డలు గొప్పవారగుదురుగాక. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. మునుపన్నడు చూడండి వాళ్ళ ఆశీర్వాదాలతో నింపండి. కొన్ని 100 కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఈ బిడ్డల ప్రయాస వృధా కాకూడదు. ప్లీజ్ అయ్యా, ఈ బిడ్డల ప్రయాస వృధా కాకూడదు. బిడ్డల్ని బ్లెస్ చేయండి, కృపతో నింపుతురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న. సమస్తమైన మహిమ ఘనత నా యేసుకే కలుగునుగాక. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడో ఈ వీడియోలో చూడండి.